ఈరోజు మెడికల్ కాలేజీ సబ్జెక్ట్ గురించి ముఖ్యంగా 2019లో కేంద్ర ప్రభుత్వం నేషనల్ మెడికల్ కౌన్సిల్ అని ప్రదానం చేసి నేషనల్ మెడికల్ కమిషన్ అని చట్టం చేసింది. ఆ చట్టం ప్రకారం ఈ దేశంలో ఉండే మెడికల్ కాలేజీలు అంటే విద్యకు సంబంధించిన వైద్యం తర్వాత హెల్త్ ఆరోగ్య సబ్జెక్టుని రెగ్యులేట్ చేయాలని 2020లోన పార్లమెంట్లోనే బీజేపీ గవర్నమెంట్ అప్పుడు సింగిల్ పార్టీగా దాదాపు 303 సీట్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు చట్టాన్ని తయారు చేసినారు. ఆ చట్టం ప్రకారము మన రాష్ట్ర అప్పుడు ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు మా రాష్ట్రానికి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కావాలని ఆయన ఒక అసెంబ్లీ నుంచి రిజల్యూషన్ పంపిస్తున్నారు. వాడు ఒక టర్మ్స్ కండిషన్ పెట్టినారు. మెడికల్ కాలేజీలు కావాలంటే ఫస్ట్ మనకు ల్యాండ్ అక్వైరీ చేయాలి, దాని తర్వాత బడ్జెట్ నుంచి కేటాయిస్తారు. ల్యాండ్ అక్వైరీ చూపిస్తున్నాడు. మొదటి ఫేజ్లోన 22-23లోనే 7 కాలేజీలు, విజయనగరం 70 ఎకరాలు, రాజమండ్రి 25 ఎకరాలు, ఏలూరు 20 ఎకరాలు, మచిలీపట్నం 64 ఎకరాలు, తర్వాత నంద్యాల మన జిల్లాలో 63 ఎకరాలు, 4 ప్లస్ కింద పాడేరు ఒకటి, తర్వాత పులివెందల. ఫస్ట్ పేజ్లో 7 కాలేజీలు చూపించి ఒక్కొక్క కాలేజీకి ఇయర్లీ 70 ఎకరాలు చూపించినాం. చూపించేదే కాకుండా బడ్జెట్లో కూడా కొంత అమౌంట్ కేటాయించలేదు. 5,200 కోట్లు బడ్జెట్లో చూపించడం గురించి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుంచి దీనివల్ల ఉంటే ఎలాంటి ఫీజులు లేవు. ఒక విద్యార్థికి 4 సంవత్సరాలకు అయ్యే ఫీజు దాదాపు 1.5 లక్షే. బెస్ట్ ఛార్జెస్ సపరేట్ ఉంటుంది, క్యాష్ను బట్టి సీట్ను బట్టి. అది అదే ప్రైవేట్ పరం అయితే ఒక్కొక్కరికి ఇంకా మెరిట్ సీట్స్ అనే ఉండి మెరిట్ సీట్స్ని అమ్ముకుంటారు. ప్రైవేట్ పరం అయితే మెరిట్ ఇప్పుడు నాకు 70 మార్కులు వచ్చింటాయి, ఇంకొక ఆయనకి 60 వచ్చింటుంది. 60 వచ్చిన ఆయన నేను 2 కోట్లు ఇస్తాను నాకు సీట్ అంటే 60 వచ్చినానికి ఇస్తాడు, కానీ 70 మార్కులు వచ్చినానికి ఇవ్వరు. తర్వాత 50% ప్రైవేట్ పరం అయితే పేద విద్యార్థులు వైద్యపరంగా ఎంతో నష్టపడతారు. ఇప్పుడు ఒకవేళ ఒక వ్యక్తి 2 కోట్లు ఇచ్చి సీట్స్ తీసుకుంటే ఆయన ఏముంటుందో ఆయన మైండ్ అంతా, ఆయన మైండ్ సర్వీస్ మీద ఉండదు, డబ్బు ఏ విధంగా సంపాదించాలి. అదే దీంతోపాటు మెడికల్ కాలేజ్ అనేది కాలేజ్ నర్సింగ్ ప్లస్ 100 బెడ్డెడ్ హాస్పిటల్ ఉంటుంది దానికి అటాచ్మెంట్. ఎవరైతే ప్రభుత్వ కాలేజీలోన మెడికల్ కాలేజీలోన తన చదువుని MBBSని పూర్తి చేసుకుంటాడో దాదాపు 23 డిపార్ట్మెంట్